రైట్. కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గారు, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కేంద్రం మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటోంది, దీనికి కిషన్ రెడ్డే బాధ్యత వహించాలి అని బోలెడని విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్గా లేఖ రాయడం, కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఆయన చెప్పడము, ఈయన ఇప్పించడము, అపాయింట్మెంట్ దొరికింది, అంతా బాగానే ఉంది, భేటీ అయ్యారు. మరి నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రానికి? ఐఆర్ఎఫ్సి నిధుల విషయంలో ఏం తేబోతున్నారు రాష్ట్రానికి అనేది మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. వాయిస్ క్లియర్ ఉందండి? నర్సయ్య గారు, వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి గారికి లేఖ రాయిస్తేనే ఆయననే ఇప్పించిండు అనేది కాదు. వాస్తవం ఏంటంటే ప్రతి దానికంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, సహకారం విషయంలో కానీ కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతుండు కాబట్టి ఈయనను ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి మేము లెటర్ రాస్తే అడ్డుపడకుంటే మాకు ఇది వచ్చింది, ఆయన కదలవలసి వచ్చింది. వాస్తవం ఇది. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు 13,527 కోట్ల రూపాయల ఐఆర్జీసీ రుణము శాంక్షన్ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,400 కోట్ల రూపాయలు విడుదల చేసిన తర్వాత, 84 కోట్ల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు విడుదల చేసిన తర్వాత 15 లోపల రావాల్సిన నిధులు ఎందుకు ఆగిపోయినాయి? వెరీ సింపుల్. వాళ్ళు చెప్పింది ఏం తెలుసా అండి? వీళ్ళు ఫస్ట్ ఈ 13,527 కోట్ల రూపాయలు రుణం ఇస్తే, ఈ మెట్రో ఫేజ్ 1 నుంచి వచ్చినటువంటి టికెటింగ్ కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను మెట్రో నిర్వహణకు ఉపయోగించాలనేది ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం నిర్వహించమని మేము చెప్తే ప్రభుత్వము దీంట్లో లోన్ రీపేమెంట్కు ప్రయారిటైజ్ చేసిందని 2 అనవసరమైన విషయాలతోటి దీన్ని ఆపింది. ఆపడం వల్ల ఏమవుతుంది? రోజుకు 2.5 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. ఎవరు చేసిన ఈ పని? ఇంకెవరు చేస్తారండి? ఇక్కడికి రావలసిన నిధులను అడ్డుకునే ఏకైక వ్యక్తి కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారే కదా. కాబట్టి లెటర్ రాయవలసి వచ్చింది, ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. కనీసం వాళ్ళు సదురుకున్నారు. ఇప్పటికైనా నేను అనేది, వాళ్ళు సదురుకొని చేసినా ఏమైనా చేసినా కూడా ఒక మంచి పరిణామం. నేను జరిగింది మంచి పరిణామం. మేము ఈ కోణం అంటే మేము పనులు సాధించుకోదలుచుకున్నాము. ప్రధానమంత్రి గారితో, భారతీయ జనతా పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటి పేచీలు పెట్టుకొని నువ్వెంత నేనెంత అని పోయిన ప్రభుత్వం వల్ల మాట్లాడడం కాకుండా, మనము ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళతోటే పని చేపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం అభివృద్ధి అనేది చాలా కీలకం. అది కూడా మనకు ఉన్న టైంలో చేయాలి. ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళను తొలగించుకోవాలి, లేకపోతే వాళ్ళని మంచిగా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అవునండి. సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడం వల్లనే కిషన్ రెడ్డి అయ్యో ఇది నా మీదకి వచ్చింది, ఇది ఎక్కడ గొడవ, నాకెందుకు అని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. మేడం, రాజకీయంగా ఎవరు ఏ మాట మాట్లాడినా ఇదే నిజం. అరే దీంట్లో ఏముందండి? మీరు ఒకసారి లోన్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంకులో ఆటో పే సిస్టమ్ ద్వారా పోతుంది. అరే నువ్వు టికెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులు నువ్వు దేనికి ఉపయోగించడం అనేది కాదు కదా. నీకెందుకండి? అరే నీకు ఆటోపేలో వస్తుంది కదా. ఆటోపేలో వస్తే నువ్వెందుకు కిరికిరి పెడుతున్నావు? పట్టణాభివృద్ధి శాఖ ఇదెందుకు కిరికిరి పెట్టింది? పోనీ కిరికిరి పెట్టిందంటే ధైర్యంగా ఒక లెటర్ రాసిందంటే అది కూడా రాయలేదు. ఈ చెవులు కొరుక్కునే విషయాలు. నేనేమంటున్నంటే, నేను ఎవరిని నిందించదలుచుకోలే, కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ కోణంలో అడ్డుపడ్డా కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయక తప్పనిసరి పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధిని ముందరికి తీసుకునే పరిస్థితి. ఇక రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మంచిగుంటూరు అంటే, అరే ప్రభుత్వము మాట్లాడుకోదాండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో మాట్లాడకూడదనా వీళ్ళ ఉద్దేశం? అరే మరి మాట్లాడకపోతే పనులు ఎట్లా, కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుంది? రెండో విషయం చెప్తున్నాను, నేను అడ్డుపడుతున్నాను అంటే, ఇప్పుడు ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా రావాలి. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలలకు 6 లక్షల టన్నులు రావాలి. అలా సగం కూడా రాలే. ఎందుకు రాలేదయా అంటే, ఎందుకు అడ్డుపడతారంటే, సవ్యంగా వీళ్లకు యూరియా, పొటాషియం ఇవన్నీ సప్లై చేస్తే రైతులకు ఇబ్బంది ఉండకపోతే రైతులు మా వైపు ఎందుకు వస్తారు? కాబట్టి సగం కోట క్రెడిట్ గోల, సగం కోట పంపిస్తే ఏమవుతుంది? రైతులకు ఇబ్బంది జరుగుతుంది. అరే ఎవరిని అంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు. మరి అంటేనే కదా వాళ్ళ వైపు చూసేది. ఇప్పుడు మీరు అన్ని పేపర్లో చేయండి, చూడండి. నేను అనేది అంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ఏంటంటే,
సాదిక్ గారు చెప్పారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ మంచిదే కదండి. నేను ఏమంటున్నా, వాళ్ళు ఏమనుకున్నా మీరు ఫోకస్ పెట్టండి, కావాల్సింది అభివృద్ధి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్తుంది ఏంటంటే, ఎన్నికలప్పుడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా ప్రజలు డిసైడ్ చేస్తారు. గెలిచిన వారు అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అభివృద్ధి చేసి చూపించాలి కదా. ఎంత ఎంత రాజకీయం అంటే మేడం, ఒక ఎస్బీఐ అది దానికి ఏమైనా రాజకీయంతో సంబంధం ఏందండి? ఇంతకు ముందు 5 ఎకరాలు రాయదుర్గంలో వాళ్ళకు అలాట్ చేసిరు బిల్డింగ్ కట్టుకోమని. ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ చుట్టే ఎస్బీఐగా మారింది. కట్టుకోమని ఇస్తే వాళ్ళు కట్టుకోకపోతే 2021 వాళ్ళను రద్దు చేసి అలాట్మెంట్. తర్వాత మానవత దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము ఉస్మాన్ సాగర్లో 5 ఎకరాలు ఇస్తాము, 200 కోట్ల విలువైన అందులో కట్టుకోండి అన్నాడు. లేదా మాకు అదొద్దు ఇదే కావాలని వాళ్ళు కోర్టు పోయిండు. ఇక దీంట్లో రాజకీయం ఉన్నదా? ఒక ఎస్బీఐ పోయిందంటే రాజకీయం ఉన్నదన్నట్ట లేదన్నట్ట ఏమనుకోవాలండి? నేను అనేది ఏంటంటే, దాని కొరకే ప్రధానమంత్రిని కలుస్తాం, ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం, నిర్మలా సీతారామన్ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం, రిజర్వ్ బ్యాంకు గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇస్తాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కిషన్ రెడ్డిని నిందించడం కాదు, మిగతా వాళ్ళని నిందించడం కాదు, మాకు పనులకు అడ్డుపడితే ఎవరినైనా అంటాం మేము. నేనేమంటున్నా అని ఆయన ముఖమాటు మేము ముఖమిటి పెట్టుకోము. నువ్వు చేయాల్సిందే, నువ్వు అటు తొలగాల్సిందే, మేము ఆ పని సాధించుకోవాల్సిందే. అవునండి, 122 ఇప్పుడు ఈ విషయంలో నర్సయ్య గారు, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ తీసుకొని రైల్వే మంత్రిని కలిసినటువంటి విషయంలో లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డికి క్రెడిటా, అపాయింట్మెంట్ ఇప్పించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడినటువంటి కిషన్ రెడ్డికి క్రెడిట్ వస్తుందా చెప్పండి? నేనేమంటున్నా, క్రెడిట్ ఎవరికంటే లేఖ రాస్తేనే కదా నువ్వు అయింది. నువ్వు లేఖ రాయకపోతే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగినావు కదా. నేను అంటున్నా, పట్టణాభివృద్ధి శాఖ ఎందుకు కొర్రి పెడుతుందండి? ఇదేమన్నా మన జేబులు ఉన్న సంస్థ కేంద్రానికి సంబంధించింది కదా. అందులో ఏమీ లేదు. మళ్ళా డబ్బులు తీసుకున్నారు, శాంక్షన్ అయింది, 15వ తారీఖు లోపల డబ్బులు రావాలి. ఎందుకు రాలేదంటే టికెటింగ్, అడ్వర్టైజ్మెంట్, ఆ డబ్బులు దానికి ఉపయోగించాలి. ప్రయారిటీ మీరు రాష్ట్ర ప్రభుత్వం లోన్ రీపేమెంట్ ప్రయారిటైజ్ చేసిన ఈ ముచ్చటని చెప్తాడా అండి? రాజకీయం లేకపోతే ఏముంటుందండి ఇందులో? ఇంకొక విషయం చెప్తా చూడండి. వీళ్ళు రాజకీయం ఎట్లా చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 70-80 దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం ఈ కాలంలో. వీళ్ళు ఏమంటారంటే, మేము 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తాం, మీ దాంట్లో మీరు మీరు ఏమైనా చేయాలంటే, మరి పంజాబ్లో 80% ఎందుకు ఉంటావు, ఇంకో దగ్గర 75% ఎందుకు ఉంటావు, తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తావు, నువ్వెందుకు కొనవు అంటున్నా నేను. ఇంకో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనమని మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. మాటలు అనడమే కాదు, రిక్వెస్ట్ కూడా పెడుతున్నాం. ఫార్మల్గా ఏ రూట్లో పోవాలనో పోయి కలుస్తున్నాం, దండం దాచన కూడా పెడుతున్నాం. అయ్యా నాయన చేయరు నాయన, మాకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. తప్పలేదు, ప్రజల కొరకు ఏమైనా చేస్తాం మేము. నేనేమంటున్నానంటే, కిషన్ రెడ్డి గారు, నేనైతే నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు ఇది అరేంజ్ చేసినట్టే నేనైతే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటివి తెలియవు. ఇవి ఆయన తెర మీదకి రాడు. లోపల ఏమైనా ఎక్కడ అడ్డం పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు వైష్ణవ్ తోటి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిందంటే ఆయన కదిలిండు, ఆ లెటర్ తోటి ఇబ్బందులు పడ్డాడు కాబట్టి, ఆయన అడ్డు తొలిగిండు కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. నేను ఏమన్నా అది ఏమన్నా కానీ ఆ నిధులు రిలీజ్ చేయండి ఫస్ట్. మీరు చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ రాంగ్. ఎందుకంటే నువ్వు అన్ని తీసుకున్నావు, ఓకే అన్నావు, ఇచ్చినావు, ఆడ రిటర్న్ కంప్లైంట్ లేదు, నువ్వు చెప్పే సాకులు వడ్డీయే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నావు. మెట్రో 2 ఇస్తే ఏమైనా రేవంత్ రెడ్డి జైలు వేసుకొని పోతాడండి? రేపు పొద్దుగాల నువ్వు ఫోకస్ పెడుతున్నావు కదా తెలంగాణ మీద, పెట్టు, గట్టిగా పెట్టు. మీ ప్రధానమంత్రి కాంచి మొదలు పెడితే మొత్తం వచ్చి ఇక్కడ తిరగండి, అమిత్ షా పిలువండి, సరి తెచ్చింది కదా, తర్వాత చేసేది మీరు ఇదే కదా. చెప్తున్నాం, ఎవరెంత ఫోకస్ పెట్టినా నెక్స్ట్ మళ్ళీ మీదే అంటారు అధికారం. 100% అండి. ప్రజల కొరకు 16-18 గంటలు ముఖ్యమంత్రి గారు ఆన్ రోడ్ పనిచేస్తా ఉన్నాడు. మంత్రులు ఎప్పుడు పోయినా కలుస్తా ఉన్నాడు. తన సొంత ఇంట్లో సమస్యను ఎలా పరిష్కరిస్తారో అంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల కొరకు తప్పిస్తా ఉంటాడు. తర్వాత మహిళలకు ఏమేమి చేసిరో మీకు ఒక్కొక్క సెక్టార్ చెప్పుకుంటూ పోతే చాలా పడుతుంది. నేను మీ దృష్టికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక విషయం చెప్పేది ఏంటంటే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సామాన్యునికి ఇబ్బంది ఉండొద్దు, ఎట్లాగో ఉన్నోడు బాగానే ఉంటాడు, ఏదో తెచ్చుకుంటాడు, తింటాడు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక సామాన్యునికి కావలసిన ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఆ ఇంట్లో వెలుతురు కావాలి కాబట్టి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, లైట్ వేసుకుంటాడు. ఆ ఇంట్లో వండుకోవడానికి సిలిండర్ కావాలి కాబట్టి 500కే సిలిండర్ ఇస్తున్నాం.
మరి వండుకోవడానికి పొయ్యి మీదకి బియ్యం కావాలి కాబట్టి సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. చూడండి ఎంత 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 జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు వ్యవసాయం చేస్తే వాటి డీటెయిల్డ్ గా వాటి లోపలికి వెళ్తే మనం చాలా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎంత మందికి ఎన్ని లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఎంత మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, కనెక్షన్ కంపేర్ చేద్దాం. అది సెపరేట్ టాపిక్. ఇవాళ టాపిక్ మనది అది కాదు కాబట్టి ఎస్. ముఖ్యమంత్రి గారు ఎవరితోటైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. కిషన్ రెడ్డి గారేమో పాకిస్తాన్ నుంచి రాలేదు కదండి, వారు మన లీడరే, మన హైదరాబాద్ లోనే గెలిచిండు కదండి, వారు మనకు సహకరించాలి కదండి. ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ ఇది అక్కడ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సీట్ ఆయనదే కదండి. ఏం చెప్పుకుంటాడు అప్పుడు? ఓకే, 100% ఆయనకే ఇస్తారు. ఆయన వదులుతాడండి. సో ఆయనకు అంత క్యాలిబర్ ఉందంటారు, కిషన్ రెడ్డికి అంత క్యాలిబర్ ఉందంటారు సీఎం స్థాయి. నేను ఏమంటున్నా అంటే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రధానమంత్రి తోటి అమిత్ షా తోటి ఫ్రెండ్షిప్ ఎట్లుంటది అంటే మీరు ఇట్లా గట్టిగా మీకిన రానంత ఫ్రెండ్షిప్ చేస్తారు ఆయన. ఓకే, ఆయన ఫ్రెండ్షిప్ తోనే ఈ నిధులు కూడా ఆపారనేది మీ ఆరోపణ. ఎస్.